యా రీసెంట్గా యాటిట్యూడ్ స్టార్ అని పిలువబడే చంద్ర స్టేజ్ మీద ఒక సాంగ్ పాడడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఆయన క్షమాపణలు చెప్పడం కూడా మనస్ఫూర్తిగా అనిపించిందా లేదా ఏంటి అసలు ఏమంటారు? ఆయన క్షమాపణ మనస్ఫూర్తిగా చెప్పట్లేదు, అతను క్షమాపణ చెప్పట్లేదు, అతను ఒప్పుకోవట్లేదు. ఇది నాకు ఆ సినిమాలో ఆ పాట అలాగే ఉంది, నా పాటను అలాగే పాడుతూ అంటున్నాడు ఆయన. అలాగే పాడుతా అంటే జనాలు కూడా నచ్చాలి కదా. ఆయనందుకు ఆయన పాడుకుంటా అంటే ఇంట్లో బాత్రూంలో పడుకోమను, బయటకు వచ్చి పాడడం అనేది కరెక్ట్ కాదు కదా అది. ఎందుకంటే జనాలు అందరికి వినపడుతుంది కదా. వినపడకుండా పాడుకునేటట్టుంటే నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు పాడుకో, నీ ఇంట్లో పాడుకో, నీ బెడ్రూమ్లో పాడుకో. కానీ బయటకు వచ్చి పాడుతున్నావు కాబట్టి జనాలు క్వశ్చన్ ఇస్తారు. అది యాటిట్యూడ్ స్టార్ అని నిరూపించుకున్నాడు ఆయన. నిజంగానే ఎందుకన్నారు, తమాషాగా అన్నారేమో కానీ యాటిట్యూడ్ స్టార్ అని దీని గురించి అన్నట్టున్నారు. ఎందుకని ఆ పాట పాడడానికి ఆయనకు ఏం రైట్స్ ఉన్నాయని నువ్వు రాసి ఉండొచ్చు, వేరే వాళ్ళు పాడి ఉండొచ్చు. నీకు పాడడానికి స్టేజ్ మీద ఎలా అనిపించింది? ఏదైనా వర్డ్ మార్చాలని అనిపించలేదా? ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నావు, ఎదిగిన తర్వాత కొంచెం దాన్నన్నా కొంచెం ఆలోచన చేసుకొని ఈ పాట బయటికి వెళ్తే, జనాల మధ్యకి వెళ్తే, ముందే సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది, ఏమవుతుందేమోనని కూడా ఆలోచించుకోకుండా దాన్ని రిలీజ్ చేశాడు. ఇప్పుడు చాలా తిప్పల పాలవుతున్నాడు. ఇప్పుడు ఏదో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారంట కదా. కేసు పెట్టినప్పుడు కూడా దానికి క్షమాపణ చెప్పడానికి కూడా ఆయన మనసు రావట్లేదు. అవునండి, దాన్ని ఓటు మారుద్దాం, దాన్ని వేరే జిల్లాగా చేద్దాంలేండి, పొరపాటు జరిగింది, ఇంకోసారి జరగదని మీడియా ముందని అంటున్నాడు, అనట్లేదు. అందుకే ఆయన యాటిట్యూడ్ స్టార్ అని ఊరికే వెళ్ళలేదండి. జర్నలిస్ట్ అని కూడా 24 గంటల్లో అజేయమని చెప్పేసి చెప్పారు కదా, బెదిరించారు. తీయకపోతే వీడియో తీయకపోతే జర్నలిస్ట్ ఎందుకు బెదిరిస్తారు? జర్నలిస్ట్ బెదరరు. ఎవరు చెప్పినా ఆ టోటల్ మస్తు మంది చూస్తుంటారు. వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండించేటోళ్ళు ఖండిస్తూనే ఉంటారు. అవునా కదా? సినిమా రిలీజ్ అయినాక వినేది ఆయన కాదు, జనాలు వినేది. ఆ చెవులలో వినపడేది మనకు పాట. అది ఆ పాటను ముందు తీసేసి ఆ ఓటర్ను మార్చేసి, లేకపోతే దాన్ని పాటను టోటల్గా మార్చేసి వేరే పాటను పెట్టుకుంటే మంచిది. అంటే వాళ్ళ నాన్న ఈటీవీ ప్రభాకర్ కూడా దీన్ని సమర్థిస్తున్నారు. మీరు ఎంతవరకు? ఆయన ఈ రోజు సమర్థించలేదు. ఆయన సినిమాలో ప్రతి ఒక్కటి ఆయనకు నచ్చుతుంది. ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు తన కొడుకు ఏం చేసినా కూడా, చిందులు వేసినా కూడా తనకు నచ్చుతుంది. కాబట్టి ఎవరి కొడుకు వాళ్ళకి నచ్చుతుంది. కాబట్టి ప్రభాకర్ కూడా ఇంతకుముందు సీరియల్ ఆర్టిస్ట్ చేసిన వ్యక్తే కదా. కొన్ని సీరియల్ ఆయన కూడా చూసుకుంటాడు కదా, కొన్ని ఆయన చండాలుగా చేసినాడు, కొన్ని మంచిగా చేసింటాడు. ఇప్పుడు కొడుకు కూడా సరిదిద్దాలి కదా. ఏమని, అరే బాబు నీ యాక్టింగ్ ఇలా ఉంది, ఇలా మార్చుకోవాలి, ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, నీ ఎక్స్ప్రెషన్స్ బాగాలేవు, లేకపోతే ఈ పాట బాగాలేదు, లేకపోతే నీ బిహేవియర్ బాగాలేదు, నీ నడక బాగాలేదు చెప్పాలి కదా. చెప్తేనే కదా జనాల ముందు నిలబడేది. నువ్వు చెప్పకుండా ఇంకా ప్రోత్సహించినావు అనుకో, ఒక సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 4 రోజుల సినిమాలు కూడా ఆడకూడదు. అంటే గతంలో కూడా నన్ను తిట్టారు, చాలా మంది తిట్టారు, అప్పుడు లేని కూతురు ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తున్నాయి మీకు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏ సినిమా అనేది గట్టిగా ఆడడానికి, జనాలు ఆయన మీద ఫోకస్ పెట్టడానికి ఛాన్సే లేదు అసలు. ఎందుకంటే ఆయన సినిమాలు ఏవి ఉన్నాయని, ఏం కంటెంట్ ఉందని, ఏం బాగుందని జనాలు చూడడానికి. ఒక మాట, జనాలు ఇప్పుడు సాధారణంగా జనాలు థియేటర్కి వెళ్ళాలంటే సినిమా మొత్తం హీరోని చూడాలి, ఒక హీరోయిన్ని చూడాలి, సినిమా మొత్తం చూడాలి, ఒక 2 గంటలు చూడాలి. ఆయన దగ్గర ఏం టాలెంట్ ఉందని, ఏముందని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, ఏం ఫోకస్ పెడతారు ఆయన మీద. ఆయన మార్చుకుంటే మంచిది. ఎందుకంటే ఇది అనవసరంగా వైరల్ అయిపోయి ఉన్న పేరు కాస్త కూర్చో మూలన ఏదో చెడగొట్టుకోవడం అనేది వేస్ట్. నన్ను అడుగుతుంది, టైం వేస్ట్. అంటే ఇది 30 సెకండ్లో ఉన్నది కదా, ఈ బూత్నే చూస్తున్నారు కానీ మిగతా పాటదంతా చూడట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అరే సినిమా మొత్తం కాదు, ఒక్క ఓటు దొరికినా కూడా దాన్ని హైలైట్ చేస్తున్నారు సోషల్ మీడియా. మంచిని వదిలేసి చెడుని పట్టుకుంటుంది. చెడే ఫాస్ట్కి వెళ్తుంది. కాబట్టి చెడు ఓటు అనేది ఇప్పుడు దొరకకూడదు. అసలు కాన్సెప్టే కాదు అది. ఎక్కడి నుంచి వచ్చిందంటారు యాటిట్యూడ్ అంతా? అదంతా ప్రభాకర్ గారి దగ్గర నుంచి వచ్చింది. మేము ప్రభాకర్ వారింట్లో మా వాళ్ళు వర్క్ చేశారండి ఇంతకుముందు వర్క్ చేశారు. మేము అప్పుడు కూడా ఆయన బిహేవియర్ చూసాం. మేము మామూలుగా మా తమ్ముడి కోసం వెళ్ళేటప్పుడు నేను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వర్క్ చేసేప్పుడు బిహేవియర్ కూడా సేమ్ అప్పుడే అనిపించింది. ఈయన కూడా ఇలా ఇంత హీరో కాకముందు ఇంత బిహేవియర్ చేస్తున్నాడు అనిపించింది. కానీ సేమ్ అదే యాటిట్యూడ్ వాళ్ళ కొడుకు వచ్చింది. అంటే గతంలో కూడా నన్ను చాలా మంది తిట్టారు, అందుకోసమని ఈ పాట రాశాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే తిడితే పాటలు బూతులు రాస్తారా? తిడితే బూతులు రాదు. దీని అప్పుడు లేని బూతులు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయా అని చెప్పేసి అయితే మొత్తం పాటలు బూతులు రాసుకుంటూ కూర్చోమను. రిజల్ట్ తర్వాత జనాలు చెప్తారు. ఇంకా టికెట్లు అమ్ముడుపోకుండా ఇంకా ఊరికి ఖాళీగా కూర్చోవచ్చు. వాళ్ళే ఫ్యామిలీ చూసుకోమని సినిమాలు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు జనాలకు నచ్చుతేనే కదా వెళ్ళేది. నువ్వు బూతులు రాసుకుంటూ కూర్చుంటారంటే రాసుకొని కూర్చొని మీ ఫ్యామిలీ వెళ్ళి చూసుకోమను, లేదా మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి చూసుకోండి సినిమాలు. మరి ఇప్పుడు అడిగారండి అనసూయ చిన్మయ్య గారు, శివాజీ గారు మంచి మాట చెప్తున్నా అట్లా రేజారు కదా, యాంకర్ అనసూయ చిన్మయ్య వీళ్ళు అడిగారు. ఇప్పుడు వీళ్ళ అనసూయకు సిగ్గుపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఒక ఆడ మనిషి పక్కన నించోడానికి అనసూయకు సిగ్గుపోయింది. ఎందుకంటే ఒక ఆమె అడుగుతుంది, నాకు ఆమె పేరు గుర్తు రావట్లేదండి, అడుగుతుంది. అనసూయ బిహేవియర్ బాగాలేదండి, నిజంగా బాగాలేదు. శివాజీ అన్న మాటలో తప్పు లేదు. ఎందుకంటే శివాజీ కించపరిచినట్టు మాట్లాడలే. ఏమన్నాడంటే శివాజీ, ఆడపిల్ల సంపూర్ణంగా నిండు వస్త్రాలు వేసుకుంటేనే మంచిగా ఉంటుందమ్మా,
మనం బయట తిరిగే దాన్ని బట్టి ఎదుటి మనిషి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, చనువు ఇవ్వకూడదమ్మా అన్నాడు. తప్పు లేదు. దానికి ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళు కనెక్ట్ అయ్యారు, వాళ్ళు బండారం మొత్తం బయటకు వచ్చింది. సమాజంలో ఆమె ఒకటే లేదు కదండి, అందరూ ఉన్నారు కదా. మరి అందరు అనుకోవచ్చు కదా, మేము కూడా ఆడవాళ్ళమే కదా, మరి మేము ఎందుకు రాలేదంటే వాళ్ళ దగ్గర పద్ధతులు ఉన్నాయి, మా దగ్గర పద్ధతులు లేవు. అంటే నేనే కదా చేసేదని. ఒకసారి ఆ వీడియోలు చూడండి, మీరు కూడా చూడండి. సంసారం ఎంత పద్ధతిగా ఉందో, మొగుడు ఎంత మంచిగా పెట్టుకుంటున్నాడో. ఆర్టీవీలో కూడా ఏమంటారు బైక్ జరుగుతున్నప్పుడు మైక్ విసిరేసి వెళ్ళిపోయాడు. మీరు ఏ విధంగా తీసుకుంటారు? నేను చూడలేదండి టాపిక్, నేనైతే చూడలేదండి టాపిక్, నాకు తెలియదు. అంటే అనూసూయ మాత్రం ఉంది, పొగరు ఉంది. నేను కూడా ఇంతకుముందు కూడా విన్నాను. ఏమైందంటే ఓ రోజు బెంగళూరులో ఏదో ప్రోగ్రామ్కి షాపింగ్ మాల్కి ఎక్కడో ఆమెను పిలిచారంట ఫోన్లో. వేరే వాళ్ళు పిలిస్తే అమౌంట్ ఎంత ఆరిందంట. ఒక సెలబ్రిటీ మేడం, మేమేదో షాప్ ఓపెన్ చేసుకుంటున్నాం, ఉన్న వరకు ఆ షాప్కి పెట్టామండి అమౌంట్ అంతా, మా దగ్గర చేతులు అయితే లేవు. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా మేము బ్రాండ్ పెట్టినప్పుడు మళ్ళీ మీకు ఇవ్వగలుగుతాం మేడం, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోండి అన్నారంట. లేదు కుదరదు, ఫస్ట్ అమౌంట్ పంపిస్తేనే నేను రాగలుగుతాను అని చెప్పి. ఇవి ఉన్నాయి జరిగినాయి వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.